అంటే ఇప్పుడు ఆ మాట్లాడే ఫెసిలిటీ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు లేదా డాక్టర్స్ పేరెంట్స్‌తో మాట్లాడిస్తామని మీరు చెప్పారు. బట్ అయినా ఇంకా ఆ భయం ఉండే పేరెంట్స్ ఉంటారు గదా! అసలు క్యాంపస్ చూడాలి అని యెస్. అనుకునే వాళ్ళు. సో, అలాంటి వాళ్ళని మీరు ఇన్వైట్ చేస్తారండి? అంటే ఇప్పుడు క్యాంపస్ చూడాలి అంటే దానికి తగిన ఏర్పాట్లు అవన్నీ చేస్తారా? యాక్చువల్‌గా మేము అడ్మిషన్ అయిన తర్వాత 1 మంత్ తర్వాత పేరెంట్ ఎప్పుడైనా సరే క్యాంపస్‌కి వెళ్ళొచ్చండి. 1 మంత్ తర్వాత. 1 మంత్ ఎందుకంటున్నామంటే అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. హ్మ్. సో, వాళ్ళు సెటిల్ అవ్వాలి. అంటే క్లాసెస్‌కి వెళ్తున్న టైంలో కొంత టైం పడుతుంది. 1 మంత్ తర్వాత పేరెంట్ ఎప్పుడన్నా తన ఖర్చులతో వెళ్ళిపోవచ్చండి. ఓకే. పేరెంట్ గనక క్యాంపస్‌కి వస్తే అమ్మాయి అంటే వాళ్ళ మదర్ గాని, వాళ్ళ ఫాదర్ గాని క్యాంపస్ వస్తే అతిథి మర్యాదలతో మేము వాళ్ళని గౌరవంగా చూస్తాం. అంటే వాళ్ళకి ఏ ఖర్చులు వాళ్ళ మీద పెట్టం. మా హాస్టల్‌లోనే వాళ్ళకి అకామిడేషన్ ఇస్తాం. ఓకే. మా హాస్టల్‌లో ఫుడ్ ఫెసిలిటీస్ ఇస్తాం. సో, అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. జస్ట్ వాళ్ళు హ్యాపీగా ట్రావెలింగ్ మాత్రం మనం పెట్టుకోవాల్సొస్తది. కానీ ఈ మధ్య గత 4 ఇయర్స్ నుంచి యూనివర్సిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడాను 2 టైమ్స్ స్పెషల్ ఫ్లైట్లు ఇస్తున్నారు పేరెంట్స్ కోసం. ఓహ్! ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్. సో, అంటే ఏంటంటే చాలా చిన్న ప్యాకేజ్. ఎంత చిన్న ప్యాకేజ్ అంటే మీరు 1 వీక్ ఢిల్లీలో వెళ్తారనుకోండి. లేదా ఒక 1 వీక్ మీరు కొడైకెనాల్ వెళ్తారనుకోండి. మీకు ఎంత ఖర్చొస్తుంది? దాదాపు ఒక 30,000-40,000 వస్తుందనుకుందాం. ఒకరికి. ఒక 30-40 అదే అమౌంట్‌తో మీరు హైదరాబాద్ నుంచి మీరు యూనివర్సిటీ క్యాంపస్‌కి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఒక 1 వీక్ మీ పిల్లలతో పాటు గడిపి కిర్గిస్థాన్ కూడా చూసి పిల్లలతో గడిపి కాలేజీని, క్యాంపస్‌ని, హాస్టల్స్‌ని, ప్రాక్టికల్స్‌ని మొత్తం చూసి కంట్రీలు కూడా ఒకసారి చూసి మళ్ళీ ఇండియాకి వచ్చేయచ్చు. కేవలం 35,000తో మొన్న ఒక 200 మంది పేరెంట్స్ వెళ్ళారు. కేవలం 35,000 ఇన్ని లక్షలు ఖర్చు అవుతున్నప్పుడు 35,000 రూపీస్‌తో చాలా తక్కువ. సో, అంటే ఏంటి ఈ పిల్లలు కూడా పర్ పర్సన్‌కి. అయితే మేమేమంటున్నామంటే మా పేరెంట్స్‌కి మా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలు చూసుకోవడం కోసం రాకండి. ఆ కంట్రీని, కాలేజీని చూడడం కోసం రండి. ఎందుకంటే పిల్లల్ని మేము చూసుకుంటున్నాం. ఓకే. అదనమాట. అంటే వాళ్ళు ఆ అవసరం కూడా పెద్దగా అనిపించదు. ఎందుకంటే పిల్లలతో రోజు మాట్లాడతారు. అంతకంటే సీనియర్స్ పిల్లలు కొంతమంది ఉంటారు. వాళ్ళ బంధువులతో ఉంటారు. సో, కేర్ టేకర్స్ కూడా మన వాళ్ళే. మన మదర్ టంగ్‌లో మాట్లాడే కేర్ టేకర్స్ ఉంటారు. పెద్ద టెన్షన్ ఏమీ లేదండి. కాకపోతే వాతావరణం పరిస్థితులు కొన్నిసార్లు ఎక్కడో ఏదో జరిగిందంటే మనం కంగారు పడతాం. అమెరికాలో జరిగిందంటే ఇక్కడ మనం కంగారు పడతాం. అట్లాంటిది ఉంటున్నప్పుడు పేరెంట్స్‌కి మోర్ ఇమ్మీడియట్‌గా మేము కనెక్ట్ అవుతాం. కాబట్టి ఆ టెన్షన్ కూడా ఎప్పుడు లేదండి. సార్ ఈ ఇయర్ అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయండి? యాక్చువల్‌గా నీట్ ఎగ్జాము మా క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అండి. ఇంటర్మీడియట్ రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసింది. తెలంగాణలో కూడా ఈ వారంలో వచ్చేస్తుంది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మీలో జరిగే నీట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారు. సో, నీట్ ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్ ఆల్మోస్ట్ మేలో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ ఆ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగానే 25 lakhs ఇప్పుడు రాస్తున్నారు ఇండియా మొత్తం మీద. అందులో మోర్ దెన్ 50% క్వాలిఫై అవుతారు. కానీ 1% క్వాలిఫికేషన్ ఉంటుంది. అందులో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా టార్గెట్ అండి. వాళ్ళకి మెయిన్ టార్గెట్. సో, అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి. అంటే మా సంఖ్య చాలా పెద్దగా ఉంది. మమ్మల్ని కోరుకునే వాళ్ళు 24 lakhs ఉన్నారు. కాకపోతే వాళ్ళు మేము అట్రాక్ట్ చేయాలంటే మా సర్వీసులు కావాలి. మేము సర్వీస్లో సక్సెస్ అవ్వాలి. అలాగే ఎడ్యుకేషన్ అకాడమిక్గా సక్సెస్ అవ్వాలి. వాళ్ళ నమ్మకాన్ని మేము పెంచుకోవాలి. ఇది లేకపోతే అబ్రాడ్ ఎంబీబీఎస్ అనేది పూర్తిగా మార్కెట్లో దెబ్బతింటుంది. మెయిన్ చేయాల్సింది ఏంటంటే మాకు నీట్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మా క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు మా దగ్గర రారండి. అబ్రాడ్ ఎంబీబీఎస్కి ఎవరు కూడా ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళు రారు. ఫ్రీ సీట్ రాని వాళ్ళే మమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఇంటేక్ ఎలా ఉంటుంది సార్? యాక్చువల్గా సెప్టెంబర్ ఇంటేక్ అమ్మ ఇది. అంటే ఇక్కడ సీట్స్ అన్నీ అలాట్ అయిపోయిన తర్వాత జాయిన్ అయిపోయిన తర్వాత ఎవరైతే సీట్ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినంత వరకు టైం తీసుకుంటాం. సెప్టెంబర్లో వీళ్ళని పిల్లలు పంపిస్తాం. ఇక్కడ ఆగస్టు కల్లా అదంతా కంప్లీట్ అయిపోతుంది ఇండియాలో. సెప్టెంబర్లో మా పిల్లలు వెళ్తారు.